హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. ఈరోజు మనము కొన్ని బ్యాంగిల్ సెట్స్ చూద్దామండి. ఒక 6 శారీస్కి ఏమో చేశాను. మొన్న ఒక 2 చూపెట్టాను కదా, దాని తర్వాత ఇంకొన్ని చేశాను, అవి చూద్దాము. ముందు అయితే ఇది ఈ డిజైన్ చేశాను. ఈ సెట్ వచ్చి గద్వాల్ శారీ అండి. బోర్డర్ ఏమో పింక్ వచ్చింది. ఈ లైట్ మెరూన్ వచ్చి, డార్క్ మెరూన్ వచ్చి కొంచెం ఇదేంటది శారీ కలర్ అనమాట. ఓకేనా, దీనికైతే సెట్ ఇలా చేసా అండి. ఇవేమో సైడ్ కోసం ఇలా చేశాను. వీటిని మనము మార్చి కూడా వేసుకోవచ్చు. అంటే సేమ్ ఇలానే కాకుండా కొంచెం మార్చి కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకి ఈ కుందన్స్ ఎక్కువ కలర్ కుందన్స్ కంటే కూడా ఇలా గోల్డ్ కానీ లేకపోతే ఇలా గ్లాస్ ఉంటాయి కదా, ఇవి కొంచెం పర్వాలేదన్నమాట. ప్రైస్ మనకి రీజనబుల్గానే దొరుకుతుంది. అలాంటప్పుడు మనం కొంచెం సెట్ వచ్చేసి ఒక 300 వరకు పెట్టుకోవచ్చు. అంటే టోటల్ సెట్ నేను అనేది 1 హ్యాండ్కి కాదు, సెట్కి 300, 350 మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకొంచెం పెంచుకున్నా కూడా పర్వాలేదన్నమాట. 300 నుంచి అయితే పెట్టుకోవచ్చు. మరీ హెవీగా కొంచెం మొత్తం చేసినట్టయితే ఒక 500 నుంచి పెట్టుకోవచ్చు. కానీ మనకు ఒక బ్యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ నేను 2 కట్స్వి 2 తీసుకున్నాను అంతే. 2 కట్స్ ఇవి, దీనికి 2 తీసుకున్నాను, దీనికి 2 తీసుకున్నాను. ఇందులో అయితే మనం సింగిల్ కట్ అయితే 1 కట్ అయితే యూజ్ చేయలేదు. ఓకేనా, వీటికి కూడా అంతే. ఇవి వచ్చి 6 కట్స్ అంటాం మనము. చుడి అంటాం, ఎక్కువగా చుడి బ్యాంగిల్స్ అంటాం. అంటే సన్నగాను ఇలా ఉంటాయి కదా మనకి, అందుకని వీటిని ఎక్కువగా చుడి అంటారు. ఈ బ్యాంగిల్సే తీసుకున్నాను అనమాట. ఇంక ఇందులో నేను ఎక్కువ డిజైన్ ఏం చేయలేదు. ఓకేనా, ఇలా చేసుకున్న వాటికి మనము 300 to 400 మధ్యలో చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇది మనకి శారీ చేసేంత టైం పడుతుంది. థ్రెడ్ చుట్టుకోవడం అయితే ఈజీగానే అయిపోతుంది, త్వరగానే అయిపోతుంది. వీటికైతే ఒక 3 లైన్స్ తీస్తే మనకి 2 లైన్స్ తీస్తే 6 బ్యాంగిల్స్కి వస్తుంది అనమాట థ్రెడ్. అలా చేసుకోవచ్చు. ఇది ఒక డిజైను. ఇంకొకటి వచ్చి గ్రీన్ కలర్ ఒకటి చేశాను. ఇది వచ్చి గ్రీన్ కలర్, గ్రీన్ ఇంకా ఈ కలర్ చేశాను, కానీ ఇది మనకు అంతగా కనపడట్లేదు. కాకపోతే ఇది ఆప్షనల్ అనమాట ఈ కలరు. ఎందుకంటే ఇంతకుముందు మనం బీడ్స్ కొన్ని చుట్టుకున్న కలర్ ఉంది కదా, ఆ కలరు ఈ కలరు ఒకటే అనేసి ఇది దీనికి కనపడకుండా ఇలా చేశాను అనమాట. ఓకేనా, అంటే దీన్ని మనము ఇందులోనూ యూజ్ చేసుకోవచ్చు. ఇగో ఈ ఆరెంజ్ సెట్ ఉంది చూసారా, దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలరు ఒకటే అని. ఓకేనా, ఇది శారీ ఏమో ఈ కలర్ ఉంది, కాదనుకుంటా బోర్డర్ ఈ కలరా, బోర్డర్ గ్రీను, శారీ ఈ కలర్ అనమాట. అయితే శారీ కలర్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ ఒక్కళ్ళవే, అందుకని ఈ శారీ కలర్ ఉంది కదా, అందుకోసం అనేసి వీళ్ళు వేసుకునేటప్పుడు ఇవి కూడా ఇందులో కలుపుకోవచ్చు అనమాట. ఇలా కలుపుకొని అయినా సరే పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఓకేనా, ఇలా ఈ శారీలోనైనా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టేసుకొని గ్రీన్లోనైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇలా గ్రీన్లోనైనా సరే పెట్టుకోవచ్చు కదా. మనకి గ్రీన్ కలర్కి యూజ్ అవుతుంది, ఇంకా ఆరెంజ్ కలర్ కూడా యూజ్ అవుతుంది అనమాట. అందుకని నేను ఈ 4 బ్యాంగిల్స్ ఏంటంటే థ్రెడ్ కనపడకుండా ఫిల్ చేసేసాను, రెండిటికి యూజ్ అవుతుంది అనేసి. ఓకేనా, అది నేను మీకు సెట్ ఇంకోసారి చూపిస్తాను. ఇవి ఒక 4 బ్యాంగిల్స్. ఇది వచ్చి ఈ డిజైన్ వచ్చేసి అండి, ఇక్కడ 3 వస్తాయి చూడండి. ఇగో ఇలా
ఇది ఏందనంటే నాకు ఈ మధ్యలో వచ్చిన ఈ స్క్వేర్ షేప్ బీడ్కి ఏంటంటే కుందన్కి ఏంటంటే నాకు ఈ డిజైన్ చేయడానికి స్పేస్ సరిపోలేదన్నమాట. సో అందుకని నేను అక్కడ ఈ కుందన్ అయితే పెట్టేశాను. ఓకేనా, ఇది మనకి ఒకేలాగా ఏమి ఉండదు కూడా, ఇలా తిరుగుతుంటాయి కాబట్టి మనకి చూడ్డానికి బాగానే ఉంటుంది. ఇలా గోల్డ్ వచ్చేసండి మనం దేనిలోనైనా సరే యూస్ఫుల్గా అవుతాయి కాబట్టి ఇలా ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏంటనంటే, లేకపోతే ఒకే కస్టమర్ పదే పదే చేయించుకుంటున్నప్పుడు కానీ మీరు గోల్డ్వి అన్నిటి మీదకి యూజ్ అయ్యేలాగా ఒక 2-3 సెట్లు చేసి పెడితే 2-3 డిజైన్లలో ఇంకా కలర్స్ తర్వాత కలర్కి చేసి పెట్టవచ్చు అనమాట. అలాగే నేను కొన్ని తను బాగా చేస్తుంది అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే. తనకి నేను కొన్ని అయితే గోల్డ్వి ఉంటాయి కదా పక్కన, ఇప్పుడు సింగిల్గా యూజ్ చేసుకోవడానికైనా, డ్రెస్సుల పైన యూజ్ చేసుకోవడానికైనా, లేకపోతే హడావుల్లో వేసుకోవడానికైనా సరే మనకి గోల్డ్ అనేవి యూజ్ అవుతాయి కదా, అందుకోసం అనేసి గోల్డ్ కొంచెం హెవీగా చేస్తాను. ఒక 3 సెట్స్ అయితే నేను గోల్డ్వి చేసి ఉంచాను, అందుకనే కలర్ యూజ్ చేయలేదు. లేదంటే వీటికి సైడ్స్ కూడా వేరే కలర్ పెట్టేసుకుంటే బాగుండేది. వీటికైతే మనము లేస్, మనకి స్టోన్ లేస్ ఉంటుంది కదా, స్టోన్ లేస్ ఒక 5 స్టోన్స్ లాగా కట్ చేసుకొని 4 సైడ్స్ అంటిస్తే సరిపోతుంది. 4 సైడ్సే అంటించాను దీనికి. వీటికైతే కొంచెం 8 వస్తాయి, 88 వస్తాయి అన్నమాట కుందన్స్. ఓకేనా, దీనికి కూడా 4 పెట్టాను కానీ కొంచెం ఎక్కువగా పెట్టాను అంతే. ఓకేనా, ఇలా చేసుకున్న సెట్స్ కూడా అండి మనము 300 నుంచి తీసుకోవచ్చు. ఫుల్ 2 హ్యాండ్స్కి కలిపి 1 హ్యాండే కాదు. ఓకేనా, 300 నుంచి మనము 400 వరకు చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం హెవీగా యూజ్ చేసినట్టయితే 500 వరకు కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, వీటి మధ్యలో కదా ఈ బ్యాంగిల్స్, మధ్యలో పెట్టేద్దాం. 3 ఉన్నాయి కదా, 2 ఇవి వాడకుండా ఫంక్షన్లకి పార్టీలకే కదా అండి యూజ్ చేసుకునేది. మనము గిన్నెలు తోమేటప్పుడు అయితే వేసుకోం కదా, సో ఊడిపోయే ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, అంటే అడుగుతుంటారు అక్క తడిస్తే ఊడిపోతాయి కదా, వేస్ట్ అది ఇది అనేసి అని మనం వాడుకునే కాస్ట్లీగా డబ్బులు పెట్టి చేయించుకుంటున్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటాం కదా అండి. అలా కేర్లెస్గా అయితే ఉండం కదా, మనం వాటిని మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. మంచి కాస్ట్లీ శారీ కొనుక్కుంటాం, దాన్ని ఎంత భద్రంగా దాచుకుంటాం కదా, చింపేసుకుంటామా? లేదు కదా. అలానే ఇవి కూడా మనకి మ్యాచింగ్స్ బ్యాంగిల్స్ కొన్నవి పగిలిపోతుంటాయి, లేదంటే ఊడిపోతుంటాయి, అంత పర్టికులర్గా చేయరు కదా, అందుకోసం అనేసి కొన్న వాటికంటే కూడా ఇలా చేయించుకుంటూ ఉంటారు చాలామంది. మీకు అలా నమ్మి వచ్చిన వాళ్ళకైతే మనం ఇలా చేసిస్తే బాగుంటుంది కదా. వీటికి కూడా అంతే లేస్ చుట్టాను, ఇదేం మధ్యలో ఇచ్చేసాను. ఇది లాస్ట్ టైం ఈ డిజైన్ అయితే చూపించిన అండి. ఓకేనా, ఇదొక డిజైన్, 3 అయిపోయినాయి. ఇంకొకటి 4th కూడా చూపెట్టాను, ఆరెంజ్ కూడా చూపించాను కదా మీకు. దీనికైతే బీడ్స్ కట్టాను, ఇది ఎలా కట్టాను అన్నది ఇదొక్కటి మాత్రం వీడియో చేశాను, ఇంకా మిగిలినవేమీ వీడియో చేయలేదు. ఎందుకంటే మీరు డిజైన్ చూస్తే అంటించేసుకోగలరు కదా, అందుకోసం అనేసి. అదొకటేమో, ఇంకొకటేమో ఇలా గోల్డ్ది, ఇలా గోల్డ్ కలర్ చేశాను. సో ఇవి అండి ఇవాళ నా బ్యాంగిల్స్ అయితే ఇవి చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇవి మేబీ పాండిచ్చేరి వెళ్తాయి అనుకుంటున్నా అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ఈసారి మేకింగ్ వీడియోతో వస్తాను మీ ముందుకు. ఓకేనా, వీటికి మేకింగ్ వీడియో చేయడానికి టైం లేదండి, అందుకోసం అనేసి ఇలా అయిపోయాక ఒక 5 minutes స్పెండ్ చేసి చెప్పాల్సి వస్తుంది అంతే. లేదంటే మేకింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేకింగ్ వీడియోస్ వచ్చి నేను ఏం చేస్తాను అంటే ఈ పల్స్ తోటి ఒక మంచిగా
కార్టూన్ ఫేస్ తోటి అదే ఒక డాల్ ఉంటుందండి. ఆ డాల్ని బీడ్స్తో అల్లేసి ఒక బ్యాగ్ అయితే రెడీగా ఉంది. ఆ బ్యాగ్ చేయాలని అయితే నాకు ఇంట్రెస్ట్గా ఉంది. అదైతే మేకింగ్ వీడియో పెడతాను. ఎందుకంటే ఆ బ్యాగ్ అడిగారనమాట, బీడ్స్ తోటి చేసే బ్యాగు, బీడ్స్ బ్యాగే. ఇప్పుడు ఫోన్ పౌచ్ కూడా అడిగారు, ట్రై చేస్తున్నాను, అది కూడా చేస్తాను. దాంతోపాటు ఇది సైడ్కి స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇది బాగుంటుంది. అదైతే మేకింగ్ వీడియో అయితే పెట్టేస్తానండి. మరి ఇలాంటివి కొత్త ఐడియాస్ కోసం అయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు శారీ టాజిల్స్ కూడా మనం స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో చేసుకుంటున్నాము. దానికోసం కూడా స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొన్ని మంచి ఐడియాస్ తోటి మళ్ళీ కలుసుకుందాం.